రాయకల్పట్నంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు అభ్యర్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, మాజీ మంత్రి రాజేశం గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయకల్పట్నంలో మున్సిపల్లో పోటీ చేస్తున్న 12 వార్డు అభ్యర్థులు 10 మంది అభ్యర్థులు గతంలో పనిచేసిన అనుభవం మరియు వార్డు ప్రజలకు చేసిన సేవ అభివృద్ధితో మళ్లీ తిరిగి వారిని కౌన్సిలర్ గా గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారని అన్నారు. 10 మంది అభ్యర్థుల పైన ఏ ఒక్కరిపైన కూడా అవినీతి మరక లేదని, ప్రజలకు ప్రభుత్వానికి సేవకులుగా పనిచేశారని అన్నారు. రాయకల్పట్నం ప్రజలు మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కడతారని, తప్పకుండా రాయకల్పట్నంలో గులాబ్ జెండా ఎగరవేయడం ఖాయమని ఆమె అన్నారు. భారీ మెజార్టీతో గెలిపిస్తారనే భావన మాకు జరిగింది. కాబట్టి భారీ మెజార్టీతో కార్మికులపై ఓటేసి ఈ రాయకల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఉంటే మళ్ళీ మా బీఆర్ఎస్ చేయాల్సిందిగా ఆ అభ్యర్థులను గెలిపించి రెవెన్యూ చైర్మన్ చేయాల్సిన బాధ్యత మీపై ఉందని విజ్ఞప్తి చేస్తూ ఓటు వేయాల్సిందిగా అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాను. గతంలో 25 కోట్ల నుంచి మున్సిపల్ డెవలప్ అయింది. అలాగే మీకు ఇక్కడ మన బ్రిడ్జ్ మనకు మూర్లపల్లి రావడం వల్ల ఆటోమేటిక్ గా అటు తెలంగాణ అటు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాకు రవాణా ఏర్పడింది. ఇటు రాయకల్ పట్టణానికి అభివృద్ధి జరిగింది. కాబట్టి జగిత్యాల జిల్లా కావడం కూడా రాయకల్ పెద్ద ప్లస్ పాయింట్. వ్యవసాయ పరంగా చాలా బాగుంది. ఎంతో రకంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కాబట్టి రావాల్సింది కూడా జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు రైతులు ఎన్నో రకాల అభివృద్ధి చేశారు. ఎట్టి బస్సులో జిల్లా పరిషత్తును మరి బీఆర్ఎస్ కు డైవర్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఎవరు ఉన్నా లేకుండా వారి ఈ 2 సంవత్సరాల నుంచి పార్టీని వసంత గారు గ్రామానికి వార్డు ఇచ్చిన అభ్యర్థుల్లో ఒక 2 తప్ప మొత్తం కూడా అప్పుడు గతంలో మరి ఒక బల్దియాలో మరి వాళ్ళు పనిచేసినటువంటి గత మాజీ కౌన్సిలర్లు 2 కోఆప్షన్లు వారికి ఉన్నటువంటి అనుభవం, వారికి ఆ వార్డులలో ప్రజలతో ఉన్నటువంటి మరి వారికి ఆ వార్డులో ఉన్న ప్రజలకు ఉన్నటువంటి మరి వాళ్లకు సేవ చేసినటువంటి ఆ సేవలను మరి తిరిగి మళ్ళీ వాళ్ళను బల్దియాకు మున్సిపల్కు పంపించే విధంగా ఏ ఇంటికి ఏ గడప దొక్కినా కూడా మా అభ్యర్థులకు మరి అపూర్వమైన స్వాగతం పలుకుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా వారికి మిగతా మున్సిపాలిటీలలో కౌన్సిలర్ల మీద ఒక ప్రజాప్రతినిధిగా పనిచేస్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు. కానీ ఇలా రాయకల్ పట్టణంలో దాదాపు అందరు మాతో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ఒక అందరూ గారు తప్ప మిగతా వాళ్ళందరూ మాతోటే ఉన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నారు, కేసీఆర్ తో ఉన్నారు. వీరందరూ కూడా ఏ ఒక్కరి మీద కూడా అవినీతి ఆరోపణలు లేవు. వాళ్ళు కేవలం ప్రజలకు, ప్రభుత్వానికి ఒక సేవకులుగా పనిచేసినటువంటి మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి ఇలా ప్రజలు కూడా మళ్ళీ 12 వార్డులో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మరి అభ్యర్థులకు ఇలా పట్టం గడతారని చెప్పేసి అందరూ కూడా మరి చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇలా రాయకల్ పట్టణంలో మరి మున్సిపల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మా అభ్యర్థులు ఇలా వెళ్తే కొంతమంది ఏంటంటే ఇక్కడ పార్టీ మారింది ఎమ్మెల్యే, ఇలా పోటీ చేసే అభ్యర్థులు కూడా ఏ పార్టీలో ఎవరికంటో కప్పిరో తెలియని అభ్యర్థులు ఇలా పోటీ చేస్తున్నారు. మీడియా ద్వారా ప్రజలను కోరుతా ఉన్నా, ఇలా అధికారం ఉన్న వాళ్ళకు ఓట్లు వేస్తే పనులైతే అనే ఒక అభియోగం చేస్తా ఉన్నారు. అది శుద్ధ తప్పు. ఎవరికి నువ్వు ఓటేస్తే ఓటు నీ హక్కు, నీ ఆయుధం. రాజ్యం కల్పించినటువంటి ఆ హక్కును ప్రజలు వినియోగించుకొని మన బీఆర్ఎస్ పార్టీకి మీరు పట్టం కట్టినట్టయితే తప్పకుండా మీ కేసీఆర్ గారి నాయకత్వంలో మున్సిపల్కి పంపించిన తర్వాత మరి ఆ కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ యొక్క చైర్మన్ కు కౌన్సిలర్లకు ఉన్నటువంటి సంబంధమే తప్ప అధికారం ఉన్న ఎమ్మెల్యే ఫండ్స్ ఆపడతాడో లేకపోతే బిల్లులు రావో అని బెదిరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే బిల్లులు ఆపడతాం, లేకపోతే మీకు వచ్చే బిల్లులు రాకుండా చేస్తాం, మరి నేను అధికారం ఉన్నది ఎమ్మెల్యేతో ఉన్నోళ్ళ ఓట్లు వేస్తే పనులు అయితే అని చెప్పేసి
ఇలా ఎమ్మెల్యే మనుషులు భయపెట్టిస్తా ఉన్నారు ప్రజలను. కానీ తిరిగే వాళ్ళు దాంట్లో తిరిగే పిల్లలు మా అభ్యర్థులతో తిరిగితే కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. సేవకులుగా పనిచేస్తారు. ఒక అధికారం ఇవ్వగానే నేను ఒక కౌన్సిలర్ అయినా, నేను చైర్మన్ అయినా అన్నట్టు లేరు మా వాళ్ళందరూ. ఇలా మా చైర్మన్ అభ్యర్థిగా రవి గారు, ఈ బృందం అంతా కూడా కౌన్సిలర్లు అందరూ కూడా మరి ప్రజలు అవకాశం ఇస్తే జైత్యాల పట్టణంలో, రాయకల్ పట్టణంలో ఒక సేవకులుగా పనిచేస్తారని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కారు గుర్తుకు ఓటేసి మీ అభివృద్ధికి, మన రాయకల్ పట్టణ అభివృద్ధి, మీ అభివృద్ధి కూడా పాటుపడాలి. ఓటు అనేది ఆయుధం 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈ నిర్ణయం మీరు గొప్పగా తీసుకొని మరి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు పట్టం కట్టాలని చెప్పేసి ఓటర్ మహాశయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.